షుగర్ ఉన్నవాళ్ళు HbA1c తప్పక చేయించాలి. ఎందుకంటే ప్రారంభంలో షుగర్ వ్యాధి ఎలాంటి లక్షణాల్ని చూపదు. అయితే నియంత్రణ లేని షుగర్ వ్యాధి ఎన్నో శారీరక సమస్యలకు కారణం కాగలదు. లక్షణాలు కనపడకుండానూ లేదా భవిష్యత్ సమస్యలు రాకుండానూ ఉండాలంటే షుగర్ వ్యాధి ఎప్పటికప్పుడు నిర్ధారణ చేసుకుంటూ ఉండాలి. షుగర్ కంట్రోల్లో ఉందంటే మీరు సరైన ఆహార నియమాలను పాటిస్తున్నట్లే. కాబట్టి దాన్ని తెలుసుకుంటూ ఉండాలి. నిర్ధారణ ఎలా చేయాలి అంటే ప్రధానంగా షుగర్ వ్యాధిని 2 రకాలుగా కనుక్కోవచ్చు. ఒకటి, వేలును గ్లూకోమీటర్కు గుచ్చటం ద్వారా ఆ బ్లడ్ను లాబొరేటరీలో పరీక్షించి తెలుసుకోవచ్చు. గ్లూకోమీటర్ సాధారణంగా ఇంటిలోనే పెట్టుకొని నిర్ధారణ చేయవచ్చు. ఇన్సులిన్ తీసుకునే వారికి, గర్భవతులకు ఇది చాలా అనుకూలం. రెండో రకం నిర్ధారణ అంటే HbA1c పరీక్ష. దీంతో పాటు మూత్రంలో షుగర్ ఉందా లేదా పరీక్షించడం. ఇది సాధారణంగా వయస్సు మీరిన వారికి అనుకూలం. యూరిన్ షుగర్ లేకుంటే బ్లడ్ షుగర్ 180 mg% కంటే తక్కువ ఉందని తెలుసుకోవాలి. షుగర్ పరీక్ష అంటే ఆ సమయానికి బ్లడ్లో షుగర్ ఉందా లేదా తెలుసుకోవటమే. 1 గంట, వారం, నెల కిందట షుగర్తో సంబంధం లేదు. ఇది హెమోగ్లోబిన్ కొలత కారణంగా తెలుస్తుంది. కానీ HbA1c పరీక్షలో 3 లేదా 4 నెలల సగటు షుగర్ రీడింగ్ చూపుతుంది. అందువల్ల HbA1c పరీక్ష వ్యయం ఎక్కువైనా ఇది మంచిదని వైద్య వర్గాలు చెప్తున్నాయి.